ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ణ। సో ఈరోజు శ్లోకం వచ్చేసి భగవద్గీత 3వ చాప్టర్ 37వ శ్లోక. మ్మ్. श्रीभगवानुवाच श्रीभगवानुवाच। काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम्। श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा విద్యేనమిహ వైరిణం. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువురా? మాతాజీస్ ప్రవచిస్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కామః కామము, ఏషః ఇది, క్రోధః క్రోధము, ఏషః ఇది, రజోగుణము నుండి, సముద్భవః పుట్టినది, మహాశనః కబళించేది, మహాపాప్మ మహాపాపపూర్ణమైనది, విద్ధి తెలుసుకోవలసింది, ఏనం ఇది, ఇహ ఈ జగత్తులో, వైరిణం మహాశత్రువు. ఓకే, ట్రాన్స్లేషన్ కూడా ఇంకెవరైనా చదివేనంటే చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జున, అది కేవలము కామమే. అది రజోగుణ సంపర్కము వలన పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబలించే ఆ, పాపమయ శత్రువు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రవచిస్. సో ఈరోజు ఏంటంటే శ్లోకము, ఇంకొక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఈ శ్లోకం కంటే ముందు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు యాక్చువల్గా. సో ఇదేంటంటే కామం క్రోధం గురించి ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవి చాలా పెద్ద శత్రువులు మనకు అని చెప్తున్నారు. ఇది ఎందుకు వచ్చిందంటే అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు, చాలా రిలవెంట్ అండి మనకు కూడా. ఏం ప్రశ్న అంటే, మనకు కొన్ని కొన్నిసార్లు ఆమ్, అదేదో మనకిష్టం లేకుండానే ఒక కార్యం మనం చేసేస్తాము. అంటే మనకొక విషయము, ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది చేయకూడని విషయము అని మనకు తెలుసు, అర్థమవుతుంది. కానీ ఏంటంటే మనం అది వి ఎండ్ అప్ డూయింగ్ ఇట్, అంటే మనం చేసేస్తాం. మనకు తెలుసు మంచిది కాదనేసి, ఆయన కానీ మనము చేసేస్తాం ఆ పని. అలా ఎందుకు? ఎవరన్నా మనల్ని ఎవరో ఏదో ఫోర్స్ చేస్తున్నట్టు ఆ పనిని, "నువ్వు చేస్తావా చేస్తావా" అన్నట్టు గా ఆమ్, ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎవరన్నా ఫోర్స్ చేస్తారా? ఎవరన్నా లోపల నుంచి ఫోర్స్ చేస్తున్నారా? ఇదేం శక్తి అన్నట్టు, ఇదేం ఫోర్స్, ఇదేంటి అని అర్జునుడు అడుగుతాడు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? పాపాలన్నీ తెలిసి కూడా ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టుగా ఎందుకు చేస్తారు కొన్నిసార్లు అని అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఈ ప్రశ్న ఎందుకు వేస్తాడంటే, ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నిన్నటి శ్లోకంలో కూడా మీరు చూసుంటే, నిన్నటి శ్లోకం ఏంటి మనకు? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః. సో ఆ శ్లోకంలో భువన మాతాజీ కూడా చెప్పారు ఏంటంటే, నువ్వు ఏమని చెప్తున్నాడు కృష్ణుడు?
నువ్వు అర్జునుడివి, నువ్వు అర్జున, నువ్వు ఒక క్షత్రియుడివి. నువ్వు ఆ, ఇవన్నీ వదిలేసి నువ్వు తపస్విలాగా అడవికి వెళ్ళిపోయి అలా తపస్సు చేయడం అది కరెక్ట్ కాదు. నువ్వు క్షత్రియుడివి, నువ్వు క్షత్రియ ధర్మంని పాటించు, నువ్వు యుద్ధం చేయు అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. మరి అది అది ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, నాకు అర్థమవుతుంది కృష్ణ మీరు చెప్పేది, కానీ నాకు మనసు ఒప్పుకోవట్లేదు చేయడానికి. ఇది ఎందుకు ఇలా నాకు అర్థమవుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను అది. అంటే నాకు ఏది తప్పు ఏది కరెక్ట్ అని అర్థమవుతుంది మీరు చెప్తుంటే, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇది ఇలా ఎందుకు అవుతుంది అంటే ఎవరో ఏదో ఫోర్స్ చేస్తున్నారా లోపల నుంచి, ఇదేం ఫోర్స్ అన్నట్టు అని అని అర్జునుడి డౌట్ వస్తుంది అనమాట అర్జునుడికి. సో అలా మనకు కూడా చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేసిండొచ్చు. మనకు కొన్నిసార్లు తెలుసు మనకి ఏది కరెక్టో ఏది రాంగో. సో ఓకే, వెనకాల లైట్స్ ఎక్కువైనట్టున్నాయి, ఇప్పుడు ఓకే కదా. మ్మ్. సో మనకు కొన్నిసార్లు తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అన్నట్టు, కానీ మనం ఆ కరెక్ట్ థింగ్ మనం చేయలేకపోతాం. మనకు ఇది ఇది కరెక్ట్, నేను ఇది చేయవలసింది అని ఒక లోపల ఒక ఇంట్యూషన్ అన్నది వస్తుంది. ఇది ఇది నేను చేయాల్సింది, ఇది నా ధర్మము, కానీ ఆ మార్గంలో మనము నడవలేకపోతాము. అది మనతో అప్పుడు పాసిబుల్ కాదు. ఇలా ఎందుకు అవుతుంది? మనకు ఒకటి కరెక్ట్ అని తెలిసి కూడా మనం ఎందుకు చేయలేకపోతాం? ఎగ్జాంపుల్ అన్నది చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కొంతమందికి ఉంటాయి. సిగరెట్ స్మోకింగ్ దాని మీదనే రాసి ఉంటుంది డబ్బా మీద, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలీదా? స్మోకింగ్ చేసే వాళ్ళకు తెలీదా ఆ విషయం? తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళు స్మోక్ చేయకుండా ఉండలేకపోతారు. ఎందుకు అలా? దానికి ఈరోజు మనం రీజన్ తెలుసుకుందాం. అంటే ఇండైరెక్ట్గా ఇంకొక విషయం కూడా అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ. ఏంటంటే మరి మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము, ప్రతి ఒక్కరి మనసులో హృదయంలో ఎవరుంటారు? ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరుంటారు? పరమాత్ముడు. పరమాత్మ, కరెక్ట్. ప్రతి ఒక్కరి హృదయంలో మరి మీరు ఉంటారు కదా పరమాత్మలాగా. మరి మీరే ఏమైనా చెప్తున్నారా ఇలా చేయమని? ఈ ఫోర్స్ చేసేది మీరేనా అని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాడు. ఇలా కూడా ఉంటాం మనం, చాలా సార్లు మనం చూస్తాం కొంతమందిని. ఏంటంటే వాళ్ళు చేసేది చేస్తారు, దాని తర్వాత ఏముంది ఆయనే చేయించాడు మొత్తం, మన చేతిలో ఏముంది అని చేతులు పైకి ఎత్తేస్తారు. ఎందుకంటే లాస్ట్ శ్లోకంలో కూడా మనం ఏం తెలుసుకుందాం, ప్రకృతే క్రియ పనులు అంటే నువ్వు కాదు డూయర్, నువ్వు కాదు నువ్వు కర్తవు, నువ్వు కాదు అంటే. కొంతమందిని దీన్ని ఏం చేస్తారు, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను కాదు చేసింది, మర్డర్ చేసినా ఏం చేసినా నేను కాదు చేసింది, ఆ భగవంతుడు చేయించాడు మొత్తం, ప్రకృతి చేయించింది. ఇలా కొన్నిసార్లు కొందరు మాట్లాడొచ్చు. సో ఇది కరెక్టా? అది ఏమంటారు మీరు, ఆ ఆటిట్యూడ్ కరెక్టా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. కాదు. కొన్నిసార్లు మనం అంటాం అలా, భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు అన్ని తన్ని. ఇది ఏంటంటే ఎస్కేపిజం, ఎస్కేప్ యాటిట్యూడ్. రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవట్లేదు మన యాక్షన్స్ కి. ఆ? అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మరి మరి ఈ వాయిస్ ఏంటిది, అర్జునుడి ప్రశ్నకు సమాధానం ఏంటిది, ఇది మనం చూద్దాం. సో ఇక్కడ ఏం ఏం చెప్తున్నాడు కృష్ణ, ఏమంటున్నాడు? అర్జున అది నేను కాదు, అది కామము, అది కామమే అంటున్నాడు. ఇది రజోగుణం నుంచి ఉత్పన్నమవుతుందని చెప్తున్నాడు. సో ఈ కామం గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ఇది ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఈ కామం గురించి ఈరోజు ఇంకొంచెము డిస్కస్ చేసుకుందాం. మన ఇంతకు ముందు నేను చెప్పాను, ఈ మన ఆత్మ అన్నది ఇది స్పిరిచువల్, ఇది ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నుంచి భౌతిక ప్రపంచంలో నుంచి పడిపోతుంది. అంటే మనకు ఇప్పుడు కృష్ణ అనేవాడు సర్వస్వతంత్రుడు, ఆయన హీఈస్ ఆల్ ఇండిపెండెంట్. అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఏం రూల్స్ అప్లై అవ్వవు, ఆయన ఎప్పుడు ఏం కావాలంటే ఆయన చేయగలుగుతాడు, సర్వస్వతంత్రుడు. మనము ఆయన విభు ఆత్మ, సుప్రీం సోల్, సూపర్ సోల్. మనము అణు ఆత్మ. అంటే మనకు కూడా ఆయన క్వాలిటీస్ మన లోపల కూడా కొన్ని ఉన్నాయి. ఎలాగైతే ఒక సముద్రంలో నుంచి ఒక డ్రాప్ తీసుకుంటే ఆ సముద్రంలో ఉన్న సాల్టినెస్ అది కూడా ఉప్పు వాటరే.
ఈ డ్రాప్ కూడా, ఇది కూడా సాల్టీనే ఉంటుంది. సో క్వాలిటీ ఇస్ ద సేమ్. ఆయన ఆయన క్వాలిటీస్ మన లోపల కూడా ఉన్నాయి, కానీ అంత ఆయన సుప్రీంలీ ఇండిపెండెంట్. మన లోపల కూడా ఇండిపెండెన్స్ ఉంది, కానీ వీఆర్ నాట్ సుప్రీంలీ ఇండిపెండెంట్. మన లోపల కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆ ఇండిపెండెన్స్ని మనం ఎప్పుడైతే సరిగ్గా వాడుకోమో, దుర్వినియోగం చేసుకుంటామో ఆ స్వతంత్రతను, మనము ఈ ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి పడిపోతాం. అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నేను చెప్పాను, నేను ఒక తండ్రి మాట కొడుకు ఎలాగైతే ఎప్పుడైతే వినడో, వ్యతిరేకంగా వెళ్ళిపోతాడో, ఆ అలాంటి సిచ్యువేషన్తో మనం కంపేర్ చేసుకోవచ్చు మనల్ని మనం. సో అలా పడిపోయినప్పుడు ఏమవుతుందంట అంటే, ఇప్పుడు ఈ ప్రేమ అన్నది ఉన్నది కదా, మన అందరి మనసులో న్యాచురల్గానే ఉంది. యాక్చువల్గా ఒక ఒక కొడుకుకి తండ్రి పట్ల ఉంటుంది ప్రేమ, తండ్రికి కొడుకు పట్ల, కొడుకుకి తండ్రి పట్ల ఉంటుంది బ్లడ్ రిలేషన్షిప్. సో ఆ ప్రేమ, అలాంటి ప్రేమ అన్నది మన మనసులో కూడా ఉంది కృష్ణుడి పట్ల. కానీ ఆ భౌతిక జగత్తు నుంచి ఆ ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి ఎప్పుడైతే పడిపోతామో, ఆ ప్రేమ అన్నది కామంగా మారిపోతుంది. అంటే అక్కడ రూల్ ఏంటిదంటే, అక్కడ కృష్ణుడికి మనమందరం సేవ చేయాల్సిన వాళ్ళం. కానీ కృష్ణుడు ఇప్పుడు ప్రేమకు కామంకి ఏమిటి తేడా? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రేమకు కామానికి ఏంటి తేడా? ప్రేమ అంటే అన్కండిషనల్, కామం అంటే కండిషనల్. ఓకే, సో కరెక్ట్. ఆ, ప్రేమ ఆ, ప్రేమ అన్నది అది ఇట్ ఇస్ ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ అయి ఉంటుంది. అంటే మనం ఎదుటి పర్సన్ గురించి మనం ఆలోచిస్తాము. తనకేం కావాలి, తన తన ఏం చేస్తే తను హ్యాపీగా ఉంటాడు. కామం అన్నది అది సెల్ఫ్ సెంటర్డ్, మన మన ఇంద్రియ తృప్తి కోసం, మనకేది మంచిగా అనిపిస్తుంది అలా, అది ప్రేమ అది కామం అన్నమాట. కామం అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్. ప్రేమ అంటే మనం ఎదుటి పర్సన్ గురించి ఆలోచిస్తాం. సో భౌతిక భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి ప్రేమ అన్నది కామంగా అయిపోతుంది అన్నమాట. ఎలాగైతే ప్రభుపాద వాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తారు ఈ మన భాష్యంలో, మనకు పాలు పాలు చాలా స్వచ్ఛమైన పాలు, కాకపోతే ఏదైనా పుల్లటి పదార్థంలోకి కాంటాక్ట్లోకి వస్తే అదేమవుతుంది? గడ్డగట్టుకుపోయి పెరుగులాగా అయిపోతుంది, లేకపోతే పలిగిపోతాయి. సో అలా పాల నేచర్ అన్నది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, ఎలాగైతే పుల్లటి పదార్థంతో కాంటాక్ట్లోకి వస్తుందో. సో అలాగే ఈ ప్రేమ అన్నది ఒక భౌతికమైన ఆ, భౌతిక ప్రపంచంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ శుద్ధమైన ప్యూర్ లవ్ అన్నది లస్ట్, కామంగా మారిపోతుంది. ఎలాగైతే ప్యూర్ పాలు పెరుగులాగా, లేకపోతే పలిగిపోయి అది గడ్డ కట్టుకుపోతుంది కదా, అలా మారిపోతుంది. ఇంకా దాని స్వభావమే చేంజ్ అవుతుంది. పాలు ద్రవ్యం అయిన పాలు ఇట్లా గడ్డ గడ్డలాగా మారిపోతుంది, అంటే స్వభావమే మారిపోతుంది దాన్ని. కానీ ఒరిజిన్ ఏంటి? ఆ లవ్వే ఒరిజిన్, పాలే, పెరుగుకి ఒరిజిన్ పాలే. అంటే మనకు ఆల్రెడీ ఉంది మనసులో, కానీ అది చేంజ్ అయిపోతుంది లస్ట్ లాగా. సో మనకి ఇంకేం చెప్తారంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంది, కానీ ఒక పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ లాగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నది. సో అక్కడ అక్కడ కూడా ఉంటాయి, అన్ని శుద్ధంగా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతే దాని నేచర్ చేంజ్ అయిపోయి ఇక్కడికి వస్తాయి అన్నమాట, భౌతిక ప్రపంచంలోకి. ఈ టాపిక్ మనం ఇంకా ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పటికైతే ఏంటంటే, లవ్ చేంజెస్ టు లస్ట్, ప్రేమ కామంగా మారిపోతుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్కి ఐరన్ అన్నది చాలా, అంటే న్యాచురల్గా అట్రాక్ట్ అయిపోతుంది కదా. ఐరన్ ఉన్న మ్యాగ్నెట్ ఈజీగా అవి అట్రాక్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ ఐరన్కి రస్ట్ పట్టేసింది అనుకోండి, అది అట్రాక్ట్ అవుతుందా? హరే కృష్ణ. రస్ట్ అవ్వదు. పట్టేసిన అవ్వదు. సో అవ్వదండి. అలాగే ఈ ఈ మన మన చైతన్యం ఏమంటే మొత్తం రస్ట్ పట్టేసుకుపోయినట్టు, మన ఆ, మన చైతన్యము అదేంటంటే, మన మనసులో మొత్తం కామం, క్రోధం, మోహం ఇవన్నీ నింపేసుకున్నాం మనం మనసులో. అందుకని మనకు భగవంతుడి పట్ల అట్రాక్షన్ అన్నది ఇప్పుడు రావట్లేదు.
యాక్చువల్గా అయితే మనం న్యాచురల్గా భగవంతుడిని ప్రేమించాల్సిన వాళ్ళము. ప్రేమ ఉంది మనకు మనసులో, కానీ అదేంటంటే అది దాని నేచర్ చేంజ్ అయిపోయింది. రస్ట్ పట్టుకపోవడం వల్ల. రస్ట్ అంటే ఇవి 6 వికారాలు అన్నమాట. కామం, క్రోధం, మోహం, మద, మాత్సర్యాలు, లోభం. ఇవన్నీ వీటి వల్ల ఏమంటే ఇది రస్టెడ్ అయిపోయింది. ఇది అట్రాక్ట్ అవ్వదు ఇంకా. అదేం చేయాలి? రస్ట్ మెల్లిమెల్లిగా తీసేయాలి. సో ఈ ఏంటంటే మ్, ఇలా నేచర్ ఇలా చేంజ్ అయిందో, పాల నేచర్ ఎలాగైతే పెరుగులోకి చేంజ్ అవుతుందో, ఈ అయన్ నేచర్ ఎలా చేంజ్ అవుతుందో, అది ప్రేమ కూడా అలా కామంగా అయిపోతుందన్నమాట. సో ఈ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాద వాళ్ళు చెప్తారు, కామం ఏదైతే ఉందో మనం ఇంతకు ముందు కూడా సిమిలర్ మీనింగ్తో డిస్కస్ చేసుకున్నాం మనం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే. సో, ఏంటంటే మనం ఫస్ట్ కాంటెంప్లేషన్ ఆలోచనతో మొదలవుతుంది. ఆలోచనతో మొదలై ఒక విషయం గురించి ఆలోచించి ఆలోచించి మెల్లగా దాని గురించి అట్రాక్షన్ వస్తుంది. అంటే దాని మీద ఆసక్తి డెవలప్ అవుతుంది. దాని తర్వాత కామం, నాకు కావాల్సిందే అది, ఆ విషయం అది కావాల్సిందే నాకు, అది కామం. కామం అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ పురుషుడు స్త్రీ మధ్యలో ఉండే అట్రాక్షన్ అనే కాదు. మన ఇంద్రియ తృప్తి కోసం మనం ఏం కావాలనుకున్నా చాలా గట్టిగా "ఇది నాకు కావాల్సిందే అట్లా అని అనుకుంటాం కదా. అది ఆ ప్రతి ఒక్కటి కూడా కామం అని మనం అనుకోవచ్చు. ఒక గ్రాస్ లెవెల్లో చూస్తే పురుషుడు స్త్రీ మధ్యలో ఉన్న కామము. కానీ సటిల్ లెవెల్స్కి పోతే ఇంకా ఆ, చూస్తే పూజ, లాభ, ప్రతిష్ట, అంటే నాకు ఫేమ్ కావాలి, నేను బాగా బాగా పేరు రావాలి, నాకు నన్ను అందరు పొగడాలి, ఇలాంటి ఫీలింగ్స్ కూడా కామం కిందకే వస్తాయి. సో దే ఆర్ ద సట్లర్ ఆస్పెక్ట్స్. సో మనం ఇది కూడా కామమే. సో ఆ కామం ఏదైతే ఉందో అది, ఆ కామం సాటిస్ఫై అయితే ఏమవుతుంది? అక్కడికి ఆగిపోతుందా? కామం ఒకసారి మనకి ఏదైనా కోరిక వచ్చింది, ఇది కావాలనిపిస్తుంది, ఓకే, ల అది లభిస్తుంది కూడా మనకు కావాల్సిన వస్తువు. అక్కడికి ఎండ్ అవుతుందా? ఇంకా లేదు, కావాలి. లేదు. సో ఎలాగైతే ఈ మంట, ఫైర్ బాగా మండుతుంది మండుతుంది, దీన్ని కూల్ చేయాలంటే కొంచెం మనం ఆ, ఘీ వేద్దాము, కొంచెం నెయ్యి వేద్దాము అనేసి నెయ్యి వేసినట్టుగా అనమాట. నెయ్యి వేస్తే అది సాటిస్ఫై కాదు, అది ఇంకా ఎక్కువ మండుతుంది. అది మన కామం కూడా అలాగే అన్నమాట. నెయ్యి వేస్తే అది సాటిస్ఫై అవ్వదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మనం కామంని పూర్తి చేయడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ పోతుంది కామం. అంటే ఇంకా పెద్ద పెద్ద కోరికలు వచ్చేస్తాయి మనకు. ఇది ఓకే కదా, ఇది ఈ లెవెల్స్ మనం ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు. మనకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ విషయంలో ఫస్ట్ ఓకే, ఒక ప్రమోషన్ వస్తే బాగుండు, కొంచెం శాలరీ పెరిగితే బాగుండు అని అనిపిస్తుంది మనకు. ప్రమోషన్ వస్తే అక్కడికి చాలు ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది అని అనిపిస్తుంది మనకి ఎప్పుడు. లేదు, ఆ ప్రమోషన్ వచ్చాక ఇంకా నెక్స్ట్ నా బాస్ ఎవరు, ఆ లెవెల్కి వెళ్ళాలనుకుంటాను, ఆ లెవెల్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇంకా నా లైఫ్ సెటిల్ అవుతుంది. లేకపోతే ఇంకో జాబ్ ఏదో బాగానే ఉంది, ఇందులో స్విచ్ అయితే బాగానే ఉంటుంది అని అలా అనిపిస్తుంది మనకు. సో ఇది న్యాచురల్గా మనకు అందరికీ అనిపించేది. ఇది ఏంటంటే ఇంకా కోరికలన్నా ఇంకా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటాయి. కానీ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ శ్లోకంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, ధ్యాయతో విషయాన్ని పుంసంలో మన కోరికలు అనేది ప్రతి ఒక్కటి పూర్తి కావు ఎప్పుడు. కొంచెం భౌతిక ప్రపంచం ఎలా ఉందంటే కొన్ని కోరికలు పూర్తి అవుతాయి, కొన్ని కోరికలు పూర్తి కావు. కానప్పుడు ఏమవుతుంది? మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు జరగలేదు ఇట్లా, ఎందుకు జరగలేదు అనేసి కోపం వచ్చేసి, ఒక్కసారి కోపం వచ్చేసిందంటే మనకు ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఆ కోపంలో ముందేది ఉంటే అది పలగొట్టేసేయడం. లేదు, చేతిలో ఎంత కాస్ట్లీ ఫోన్ ఉంది, ఎదురుగా ఎవరున్నారు, మనకి ఇష్టమైన వాళ్ళ, లేకపోతే ఏంటి, లేకపోతే టీవీ ఉందా, ఏముంది, ఏం ఆలోచించాం, ఆ లెవెల్ కోపం వస్తే ఇంకేదైనా కానీ అప్పుడు ఆ మూమెంట్లో మనం మర్చిపోతాం. అంటే స్మృతి భ్రంశాత్ డిస్కస్ చేసుకున్నాం అసలు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే మొత్తం మోహం, ఇల్యూజన్, అంటే తమో గుణంలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఈ లస్ట్, కామం అన్నది రజోగుణం నుంచి వస్తుంది. ఆ రజోగుణం ఏమైపోతుంది? మన
మెమరీ అంటే మన స్మృతిని తీసేసి మనల్ని ఇల్యూజన్లో పెట్టేసి భ్రమలోకి పెట్టేసి అదేమవుతుంది, అది తమో గుణంలోకి అధోగతి చెందుతుందన్నమాట. తమో గుణంలోకి వెళ్ళిపోతాం మనం. సో ఈ ఈ సైకిల్ నుంచి, ఈ ఈ డేంజరస్ సైకిల్ని ఇక్కడ మళ్ళీ వర్ణిస్తున్నాడు కృష్ణ. ఇంతకు ముందు కూడా వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. ఈ కామం అన్నది ఇది నీ నిజమైన శత్రువు ఓ అర్జున. నేను కాదు నిన్ను ఏదో ప్రోత్సహించేది చెడు పనులు చేయమని. కామం కామం వల్ల ఇది జరుగుతుంది. సో ఇది మనం ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరన్నా ఏదన్నా బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ది ఏదన్నా టేకప్ చేసేటప్పుడు మనసులో నుంచి ఒక ఫీలింగ్ అన్నది వచ్చి ఉండొచ్చు. ఆ, ఇది చేయడం తప్పు, చేయొద్దు అని ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ టైం ఎవరన్నా డ్రింక్ చేయాలనుకున్నా, స్మోక్ చేయాలనుకున్నా, లేకపోతే అంత అంత పెద్దవి కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ షాప్ లిఫ్టింగ్ ఏదన్నా దొంగతనం చేయాలనుకున్నా, ఫస్ట్ టైం ఏదైనా దొంగతనం చేస్తున్నారు ఎవరన్నా, ఖచ్చితంగా వాళ్ళకి మనసులో ఒక ఫీలింగ్ అన్నది వస్తుంది. లేదు ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయొద్దు నువ్వు అనేసి. కానీ ఎప్పుడైతే ఆ వాయిస్ ఏంటి? ఈ వాయిస్ కామం వాయిస్ కాదు, ఇది ఈ వాయిస్ పరమాత్మ వాయిస్. సో పరమాత్మ అన్నవాడు ఆయన చైత్య గురు, ఆయన మనసులో నుంచి మనకు చెప్తుంటాడు ఏది మంచిది ఏది చెడు అని. కానీ ఆయన వాయిస్, ఒక వాయిస్ ఏమో కామం వాయిస్, ఒక వాయిస్ ఏమో పరమాత్మ వాయిస్. ఇది చాలాసార్లు సిట్కామ్స్లో చూపిస్తుంటారు. నేను ఫోటో కూడా పెట్టాను ఇంతకుముందు. ఒక సైడ్ నుంచి మంచిగా ఏంజల్ వాయిస్ వినిపిస్తుంటుంది, ఒక సైడ్ డెవిల్ వాయిస్ వినిపిస్తుంటుంది మనకు. ఇదేంటంటే పరమాత్మ వాయిస్ ఇంకా మన కామం వాయిస్ యాక్చువల్గా. కామమేమో మనం బ్యాడ్ థింగ్స్, చెడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. పరమాత్మ మంచి పనులు చేయడానికి. సో ఆ వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ ఇగ్నోర్ చేసి మనం ఎప్పుడైతే ఈ చెడు పనులను యాక్సెప్ట్ చేస్తామో, జస్ట్ సిగరెట్ స్మోకింగ్ అని కాకుండా అబద్ధాలు చెప్పడము, వేరే వాళ్ళని చీట్ చేయడము, ఈవెన్ గ్రాస్ లెవెల్లో చీటింగ్ అయిన భార్య మీద చీట్ చేయడము, అలాంటి ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా అది హెసిటేట్ చేస్తాం. కానీ మెల్లిమెల్లిగా ఆ పరమాత్మ వాయిస్ అన్నది ఇగ్నోర్ చేసుకుంటూ 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 పోతే ఏమవుతుంది, అది సెకండ్ నేచర్ అయిపోతుంది. అది మనకు న్యాచురల్గా వచ్చేస్తుంది. అది ఒకసారి ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎవరన్నా హెసిటేట్ చేశారో అదే మనిషి తర్వాత కొన్ని ఏండ్లకు చైన్ స్మోకర్ అయిపోతారు. ఫస్ట్ టైం ఎవరైతే అబద్ధం చెప్పడానికి ఆలోచించారో వాళ్ళే తర్వాత తర్వాత ఏమవుతారు, పెద్ద ఏంటంటే మొత్తం అబద్ధాలు చెప్పడం తన సెకండ్ నేచర్ అయిపోతుంది. అబద్ధాల కోర్ అయిపోతాడు. అలా అయిపోతుందన్నమాట. సో ఈ కామం అన్నది అంటే మన చేతిలో ఉంది. ఇప్పుడు రెండు వాయిసెస్ ఉన్నాయి, మనం ఏం చేయాలి? పరమాత్మ వాయిస్ వినాలి, కామం వాయిస్ విడిచిపెట్టాలి. కానీ మనం కామం వాయిస్ వింటూ వింటూ పోతూ ఉంటే అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? పరమాత్మ కొన్నిసార్లు చెప్పేసి, ప్రతిసారి మనం కామం వాయిస్ విన్న ప్రతిసారి పరమాత్మ వాయిస్ తగ్గిపోతూ ఉండే, ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోతూ తగ్గిపోతూ ఆయన ఏమవుతాడు, ఇంకా సైలెంట్ అయిపోతాడు. హీ జస్ట్ బికమ్స్ అ విట్నెస్. ఉపదృష్ట అనుమంత. అంటే జస్ట్ కొన్ని ఇప్పుడు ఈ కామం అన్నది మనకి ఎన్నో జన్మల నుంచి ఇది మన శత్రువుగా ఉంది. సో ఈ ఈ శత్రువు మాట వింటూ వింటూ పోయాం కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఏమైపోయాడు మనకు, హీ జస్ట్ బికేమ్ ఏ విట్నెస్. అంటే మనం మనం ఏం చేస్తున్నామో అది విట్నెస్ చూస్తాడు. సరే నీ ఇష్టం, నీ ఇష్టం చేసేది ఉంటే చేసుకో, నీ ఇష్టం. ఎట్లాగైతే మన ఫ్రెండ్, పరమాత్మ అంటే ఒక ఫ్రెండ్ లాగానే మనకి. ఎందుకంటే ప్రతి జన్మకు మనకు తోడుంటున్నాడు. మన ఫ్రెండ్ ఒకసారి చెప్తాడు, రెండు సార్లు చెప్తాడు, అరే ఇలా చేయకురా, ఇలా చేస్తే నువ్వే నష్టపడతావు. ఒక మంచి ఫ్రెండ్ అయితే నిజంగా, మనం మంచి కోరే ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే సరే నీ ఇష్టం, చేసుకో, నీ ఇష్టం ఉన్నట్టే చేసుకో అని వదిలేస్తాడు. చూస్తాడు ఏమన్నా మారుతాడేమో అన్న హోప్తోని చూస్తూ ఉంటాడు ఆ ఫ్రెండ్ని. పరమాత్మ కూడా అలానే చేస్తున్నాడు, చూస్తున్నాడు మనల్ని. ఏంటి వీడు ఎప్పుడన్నా మారుతాడా, కొంచెం మంచి మార్గానికి వస్తాడా అనేసి. సో ఇది ఈ కామం ఇలా చేస్తుంది అనమాట మనల్ని. సో ద ఇన్నర్ ఎనిమీ. మనము బయట ఎనిమీస్ని ఓడించడం ఇంకా స్టిల్ ఈజీ. ఇప్పుడు ఏంటంటే ఆమ్, మనకు చూస్తే ఇండియా పాకిస్తాన్ ఇవి ఓకే, వార్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఈ వార్ ఓకే గెలవడానికి మన ఎనిమి ముందే ఉంటాడు, ఫైట్ చేస్తారు, ఓడించవచ్చు, ఓకే. ఆమ్, అది ఓకే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఉన్నారనుకోండి, మన దగ్గర నుంచే మన కంట్రీలో నుంచి ఒకరిని పట్టుకొని వానికి బ్రైబ్ ఏదో డబ్బులు ఇచ్చేసి ఒక స్పై లాగా పెట్టేశారు అనుకోండి. ఆ స్పైని ఐడెంటిఫై చేయడం ఎంత కష్టం, అవునా కాదండి? అంటే ఈ డైరెక్ట్ గా కనిపించే శత్రువుని ఓడించడం, ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు వీడు ఎనిమి అని తెలుసు కాబట్టి మనం ఏదో ఒకటి ట్రై చేస్తాం, ఓడించగలిగితే ఓడిస్తాము. కానీ ఒక స్పై లాగా ఎవరినైనా పెట్టారనుకోండి, ఆ స్పైని ఐడెంటిఫై చేయడమే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈజ్ అన్ ఇన్నర్ ఎనిమి. ఈ కామం కూడా మనకు అలానే మన హృదయంలోనే ఉంటుంది. మన హృదయంలో ఎక్కడైతే పరమాత్మ ఉంటాడో అక్కడే కూర్చొని ఉంది ఈ కామం కూడా. అంటే మన దగ్గరనే ఉంది, మన హృదయంలోనే. అంటే ఇప్పుడు ఒక స్పై పని ఏంటండి? ఒక ఒక వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు ఒక స్పై. ఎందుకు వస్తారు స్పైస్? అంటే గూఢచారి. స్పై అంటే ఎందుకు వస్తారు? ఇక్కడ ఉన్నవన్నీ గ్రహించడానికి, మ్మ్. ఇక్కడ ఉన్న ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ సీక్రెట్స్ చేయడానికి. మ్మ్. సో మన ఏంటి, మన మన సీక్రెట్స్ సీక్రెట్స్ అన్ని ఏంటి, మన చెప్పడానికి. వీక్నెస్లు ఏంటివి, ఇవన్నీ కనిపెట్టడానికి వస్తారు వాళ్ళు. అన్ని కనిపెట్టడానికి వస్తారు. అన్ని సీక్రెట్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ఇవన్నీ కనిపెట్టి మనకు వీకెస్ట్ పాయింట్ మీద అది టార్గెట్ చేస్తారు. మనకి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం మన మన వీకెస్ట్ పాయింట్ చూసి అప్పుడు అటాక్ అన్నది ఎప్పుడు జరుగుతుంది? వీకెస్ట్ పాయింట్, మనం వీకెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు అటాక్ అన్నది జరుగుతుంది. కామం కూడా అలానే మన హృదయంలోనే ఉంటుంది కాబట్టి అది దానికి అన్ని తెలుసు. మన ఇష్టాలు ఏంటి, మన ఇష్టాలు ఏంటి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో మనం బాగుంటాము, ఎలాంటి సిచ్యువేషన్లో మనం కృంగిపోతాము, ఇవన్నీ తెలుసు. మన హృదయంలోనే ఉంది కామము. ఇదేంటంటే ఇదేంటంటే మన లోపల ఉన్న ఎనిమిని డిఫీట్ చేయడం చాలా కష్టము. బయట ఉన్న ఎనిమీస్ డిఫీట్ ఓడించవచ్చు ఈజీగానే. సో ఇదేం చేస్తుంది, మన వీక్నెస్లు అన్నీ తెలుసుకొని ఏం చేస్తుంది, అటాక్ స్టార్ట్ అవుతుంది. అందుకనే మనం యూత్ని చూస్తే ఓకే కామంతోని ఒక గ్రాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరన్నా అబ్బాయి అమ్మాయి వెంట పడతారు, చాలా కొన్ని రోజులు హాయిగా తిరుగుతారు, హ్యాపీగా తిరుగుతారు. ఏంటంటే సడన్గా ఏమవుతుంది, మధ్యలో చూస్తుంటాం మనం బ్రేకప్స్ అన్నవి కామన్ అయిపోయాయి. ఇంకా బ్రేకప్ అయిపోతే ఇంకా ఆలోచించలేడు సరిగ్గా. హ్యాపీనెస్లో కూడా ఆలోచించరు. రెండు రకాలు ఉన్నాయి. సో మనం ఒక మనిషి ఎప్పుడైతే ఇప్పుడు కామం కామం ఉంది కదా, కామం తీరనప్పుడు కోపము, దాని తర్వాత భ్రమ అని అనుకున్నాం. కామం తీరుతూ పోతూ ఉంటే ఏమవుతుంది, ఒక మనిషికి ఒక రకమైన కోరికలు ప్రైడ్, పెరుగుతూ ఉంటాయి, కోరికలు గర్వం పెరుగుతూ కూడా. ఉంటాయి. ఇంకా ఆ కోరికలు అన్ని మెల్లమెల్లగా పూర్తవుతుంటే ఒకలాంటి ప్రైడ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం హై సొసైటీ, హై క్లాస్ వాళ్ళని తీసుకుంటే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫుల్ ఆఫ్ ప్రైడ్ మనం చూడొచ్చు కొన్నిసార్లు. హ్మ్? కామం అన్నది పూర్తి అవుతూ పోతూ ఉంటే ఇంకా అప్పుడు కూడా కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఏంటంటే నన్ను మించిన వాడు ఎవ్వరు లేరు అని అనుకుంటారు. సో ఈ రెండు కూడా ప్రమాదకరమైన సిచ్యువేషన్సే మనకు. అండ్ ఎలాగైతే మనకు ఒక ఆ, చేపను పట్టుకోవడానికి ఫిషర్మెన్ ఒకటి వేస్తాడు కదా, నెట్ ఇది వేస్తాడు, ఒక వాము పెట్టేసి వేస్తాడు. అది తినేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ అక్కడ హుక్ ఉంటుంది ఒకటి, అది తెలీదు. సో మనము హ్యాపీగా ఉన్నప్పుడు కూడా అలానే మనం ఓకే అంత మంచిగా ఉంది, అంత హ్యాపీగా ఉంది అని అనుకుంటాము. కానీ అది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అటాక్, మన మీద జరిగే అటాక్. సో ఇవి రెండు కూడా హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు కూడా ఇదేంటంటే ఇవి మన వీక్ పాయింట్స్ యాక్చువల్గా. అందుకనే ఇప్పుడు ఆ, భగవద్గీత ఇంతకుముందు శ్లోకాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం, హ్యాపీనెస్ డిస్ట్రెస్, సుఖ దుఃఖాలు ద్వంద్వాలు రెండింటిని టాలరేట్ చేయాలని. అంటే సుఖం ఏం టాలరేట్ చేస్తాం, దుఃఖం అంటే ఓకే మరీ కృంగిపోకుండా ఆ, కృంగిపోకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలని. హ్యాపీనెస్ని ఎలా టాలరేట్ చేస్తాము అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే ఇది హ్యాపీనెస్, ఓవర్ హ్యాపీనెస్ వస్తే కూడా మనిషికి మైండ్ పనిచేయదు సరిగ్గా. ఇంకా నన్ను మించిన వాడు లేడు, ఇంకా ఇది ఎప్పటికి ఉంటుంది అని మనం
ఊహించుకుంటాం, భ్రమలో ఉంటాము. అందుకని ఈ రెండిటిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండిట్లలో కూడా స్టేబుల్గా ఉండాలి వ్యక్తి. అప్పుడే మనం మనపై ఈ అటాక్ అన్నది జరగకుండా ఉంటుంది. సో ఈ హ్యాపీనెస్ డిస్ట్రెస్ అంటే ఏంటి? అది నిష్కామ కర్మయోగ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు సెకండ్ చాప్టర్లో అలా డిస్కస్ చేసుకున్నాం. సో పేర్లోనే తెలుస్తుంది మనకు నిష్కామ కర్మయోగ. నిష్కామ కర్మయోగ అంటే భగవంతుడు ఏం చెప్పాడు ఇంతకుముందు? మనం ఫలితం ఏది ఆశించకుండా కృష్ణుడి కోసం పనిచేయడం. ఫలితం ఆశించకుండా అంటే ఇక హ్యాపీ, అందులో నుంచి మనకు గుడ్ రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ అది దాంతో మనం హ్యాపీగా ఉంటామా సాడ్గా ఉంటామా అవన్నీ ఏమో ఆలోచించకుండా ఉండడం అంటే ద్వంద్వాలకు అతీతంగా అవ్వడం. సో నిష్కామ కర్మయోగకు పెద్ద అడ్డంకి ఏంటి? ఇందులోనే ఉంది, కామ. నిష్కామ కర్మయోగకు పెద్ద అడ్డంకు కామ. అందుకని ఈ శ్లోకం చెప్తున్నారు కృష్ణుడు, ఈ కామం నుంచి బయటకు వస్తేనే నిష్కామ కర్మయోగ అన్నది జరుగుతుంది. సో ఈ కామంని మనము దాటాలన్నమాట. ఇంకా ఏంటి అటాక్ ఎవరు చేస్తున్నారు? మాయా ద్వారా అటాక్. మాయా అంటే మళ్ళీ నిన్నటి శ్లోక ప్రకృతే క్రియమానాన్ని. ఈ ఇవి త్రీ ఏంటి మోడ్స్? సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఇవి మాయకు సంబంధించినవే. ఈ మాయ నుంచే ఈ మనకు కామం మనం చూసాం కదా. రజోగుణం నుంచి ఏమొస్తుంది మనకు? కామం వస్తుంది. తమోగుణం నుంచి ఏంటి? ఇల్యూజన్, భ్రమ వస్తుంది. సో ఈ మూడు మోడ్స్, ఈ మూడు గుణాలు వల్లనే మనం ఇలా యాక్ట్ చేస్తున్నాం. నిన్నటి శ్లోకం మీనింగ్ ఇది. సో ఇదేంటంటే ఈ కామం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ఇన్నర్ ఎనిమీ. సో దీనికి సొల్యూషన్ ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? ఈ కామం మనం పెరుగునైతే మళ్ళీ పాలలాగా మార్చలేం, కానీ కామంని మాత్రం మళ్ళీ ప్రేమలాగా మార్చే అవకాశం ఉంది. అదేంటంటే మనం కామంని కూడా ఇంకా కోపంని కూడా భగవంతుడి సేవలో వాడొచ్చు. హనుమంతుడు ఎగ్జాంపుల్ ఇస్తారు మనకు ప్రభుపాద్ భాష్యంలో. తన కోపం వచ్చినప్పుడు లంకన్ మొత్తం తగలబెట్టారు, కానీ కృష్ణుడి సేవ కోసం తన కోపాన్ని వాడారు. కాబట్టి అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనకున్న ఈవెన్ కొన్ని నెగటివ్ క్వాలిటీస్ కూడా కొంచెం మనం కృష్ణుడి సేవలోకి వాడితే ఆ క్వాలిటీస్ అన్నవి ప్యూరిఫై అయిపోతాయి. ఇప్పుడు కామం కామం కూడా ఇప్పుడు అర్జునుడికి కోపం, క్షత్రియుడు ఎనిమిస్తో ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా కోపం అవసరం. కోపంని యూజ్ చేసి ఫైట్ చేయ అర్జున, పర్వాలేదని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. ఇంకా కామంని ఎలా యూజ్ చేస్తారు? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, ఆ, పురుషుడు స్త్రీ వాళ్ళు ఒక మంచి కృష్ణ చైతన్యమైన సంతానంని కలిగితే అది కూడా ఆ కామంని కూడా మనం కృష్ణ సేవలో మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి సేవలో వాడుకోవచ్చు మనం. ఈవెన్ నేను ఇంతకు ముందు మెన్షన్ చేసిన ఓకే అబద్ధాలు అలాంటివి కృష్ణుడి కోసం అబద్ధాలు ఆడొచ్చా అంటే చూడండి, మన నెగిటివ్ క్వాలిటీస్ అన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా స్టీల్ చేయడం, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం అన్నది ఖచ్చితంగా తప్పే. అది కృష్ణుడి కోసం చేస్తే అది మంచిది అవుతుందా అంటే లేదు. కానీ ఒకవేళ ఒక దొంగ ఏదన్నా దొంగతనం చేసి అందులో డబ్బులు దొంగతనం చేసి అందులో కొంచెము ఆ హుండీలో వేశాడు అనుకోండి, మెల్లిమెల్లిగా ఆయన కృష్ణకు ఆ డబ్బులు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ ప్రవృత్తి అన్నది పోతుంది. కామం అన్నది మంచిది కాదు, కోపం అన్నది మంచిది కాదు, దొంగతనం అన్నది మంచిది కాదు. కానీ కృష్ణుడి కోసం ఎప్పుడైతే మనం వాడతామో ఆ క్వాలిటీస్ అన్నది మెల్లగా కృష్ణ తీసేస్తాడు. అది ప్యూరిఫై అవుతున్నాయి. మన సెన్సెస్ కూడా అలానే. మన సెన్సెస్ ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ డిమాండింగ్. అవి డిమాండ్ చేస్తూ ఉంటాయి, కానీ మనము వాటి కోరికల్ని కృష్ణుడి సేవలో ఇప్పుడు ఎట్లా అయితే టంగ్ ఉంది, అది దానికి తీయని పదార్థాలు తినాలనిపిస్తుంది, కానీ మనం కృష్ణుడికి అర్పించి మనం తీసుకుంటే మెల్లమెల్లగా ఆ ఆ, అది అది కావాలి ఇది కావాలి తినాలి అన్న కోరికలు మెల్లమెల్లగా తగ్గుతాయి, అవి మనం కంట్రోల్లోకి వస్తాయి. సో మనకున్న క్వాలిటీస్ని మనము భగవంతుడి సేవలో వినియోగించుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది మేనేజీరియల్ పనుల్లో మంచిగా ఉంటారు, సో దే కెన్ మేనేజ్ సమ్ ఈవెంట్ ఆఫ్ కృష్ణ. కొంతమంది పెయింటింగ్ చేస్తారు మంచిగా, దే కెన్ యూజ్ దట్ టాలెంట్. అదే కదా ఈవెన్ కొన్ని నెగటివ్ క్వాలిటీస్ లైక్ లస్ట్,
కామము, క్రోధంకి కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను చెప్పినట్టు అవి అంటే ఆ క్వాలిటీస్ సమర్థించట్లేదు ప్రభుపాద్. కాకపోతే ఏంటంటే అవి ఉన్నాయి, అవి పోవు అలా. అది జస్ట్ కామం మంచిది కాదు, సిగరెట్ స్మోకింగ్ ఉంది అది మంచిది కాదు, కానీ అది వెళ్ళిపోవాలి అంటే పోదు అలా. సో పరం దృష్ట్వా నివర్తతే, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా శ్లోక. హయ్యర్ టేస్ట్ ఉండాలి. సో కామంని మనం భగవంతుడి సేవలో అర్పించాలి, కోపంని మనం భగవంతుడి సేవలో ఎక్కడ వీలైతే అక్కడ. అట్లీస్ట్ ఇంకా కోపంకి ఏం ఎగ్జాంపుల్ ఇస్తారంటే ప్రభుపాద్, భగవంతుడిని దూషించే వాళ్ళ మీద కోపానికి రావచ్చు, పర్వాలేదు. భగవంతుడిని దూషించే వాళ్ళ మీద అరవచ్చు కూడా, అరవచ్చు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ కోపం అన్నది మెల్లమెల్లగా ప్యూరిఫై అయిపోతుంది, కామం ప్యూరిఫై అయిపోతుంది. సో మనం ఆలోచించాలి మన డే టు డే లైఫ్లో మనకి మన లోపల ఏం క్వాలిటీస్ ఉన్నాయి, అది మనం కృష్ణుడి సేవలో ఎలా వాడుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బేసిస్. మన లోపల ఏం క్వాలిటీస్ ఉన్నాయి అది మనం ఎలా వాడుకోవచ్చు, అది మనం ఆలోచించాలి. అండ్ దేనికైనా సొల్యూషన్ ప్రభుపాద్ చాంటింగ్ అని చెప్తారు. మనకు అర్థం కాకపోయినా ఆ పరమాత్మ వాయిస్, నేను చెప్పాను కదా, పరమాత్మ వాయిస్ మనకు ఫస్ట్ క్లియర్గా వినిపించాలంటే ఈ మనసు క్లీన్ కావాలి, రస్ట్, ఈ ఐరన్ మీద ఉన్న రస్ట్ అన్నది వెళ్ళిపోవాలి. సో దానికి చేతు దర్పణ మార్జన జపం అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇదండి ఈరోజుటి శ్లోకం మీనింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. అర్థమైందా ఒక అండి? డౌట్ ఉంది. చెప్పండి. ఒక డౌట్ ఉందమ్మా చెప్పండి. మాతాజీ. హలో. చెప్పండి. ఇప్పుడు బయట బయట మెటీరియలిస్టిక్ వరల్డ్ లో సపోజ్ ఏదైనా మనము సక్సెస్ అయితే అప్పుడు యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటారు కదా. ఏమన్నా సక్సెస్ అవుతే, ఎగ్జామ్ పాస్ అయినా లేదా ఏదైనా అచీవ్ చేసినా, ఎలక్షన్ గెలిచినా, సో ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ప్రౌడ్ ఫీలింగ్ అనేది నార్మల్ వరల్డ్ లో ఇట్స్ కామన్. సో మరి ప్రౌడ్ అనేది ఇట్స్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని నార్మల్ వరల్డ్ లో చెప్తారు. బట్ మీరు ప్రౌడ్ నెత్తికెక్కితే అది అవును. కరెక్ట్ కాదు అంటుండ్రు కదా. బయట వరల్డ్, అందుకనే అదే. స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ అది కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ ప్రౌడ్ ఫీల్ అవ్వడం అన్నది చాలా గ్రేట్ అని చెప్తారు ఈ వరల్డ్ లో. కాకపోతే కృష్ణని అట్రాక్ట్ చేసేది ప్రౌడ్ ఫీలింగ్ కాదు, కృష్ణని అట్రాక్ట్ చేసేది హ్యూమిలిటీ. మనం భక్తిలో ఏంటి, దాసాను దాస్. భౌతిక ప్రపంచంలో బాసాను బాస్. భౌతిక ప్రపంచంలో ఒకటి బాస్ కావాలనే చూస్తాడు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను దాసుడి యొక్క దాసుడిని కావాలని చూస్తారు. సో ఇవి రెండు ఆపోజిట్ ఉన్నాయి. సో భౌతిక ప్రపంచంలో కొన్నిసార్లు మన పనులు కావాలంటే మనం ప్రౌడ్గా యాక్ట్ చేయొచ్చు, కానీ మనసులో ఫీలింగ్ మాత్రము దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ కృష్ణ అన్న ఫీలింగ్ ఉండాలి. టైం అయిపోతుంది. మనం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే